మాకు అక్కడ ఉంది. మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఎట్ట తినాలా మేము పిల్లలు ఎట్ట మా కోడళ్ళు మేము పిల్లలు అందరం ఎట్ట తినాలా? వాళ్ళు 30,000 రూపాయలు సరిపోతాయా? పొలం తీసేసుకుంటే మేము బతుకుతారు లేదండి. 30,000 ఎత్తంటే ఎట్ట సరిపోద్దండి? చదువులు పిల్లలకి చదువులు ఇవన్నీ మరి ఎట్ట సరిపోతాయి? ఏంది బాబు గారు ఇచ్చేది ఉండాయని తీసేస్తంటే ఏందా? నాకు ఒక ఆడపిల్ల మనవరాళ్ళు అల్లుళ్ళు ఉండారు. మరి భూమి ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంకేముంది, పని చేసుకోవటం. ఇక్కడ ఉపాధి పనులు ఉంటాయా? ఉండవు. పొలాలు తీసుకుంటే ఆడ నుంచి వస్తుంది పనులు. అందుకని ఏం చెప్తావు గవర్నమెంట్కి మా ద్వారా? ఇవి మంచి చూతాం, పొలాలు ఇవ్వము మంచి చూతాం. మరి భూమి ఇరిగిపోతే రాజధాని డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? రాజధాని డెవలప్మెంట్ మరి 1 కోటి రూపాయలు ఇచ్చి 1200 గజాల భూమి ఇచ్చి మా కూలీలకు 10,000 ఇస్తే ఊరుకుంటాం. నీ పేరేంటి? మాది నిడమొక్కల మాణిక్కు నా పేరు. నా కొడుకులు 3, మాకు ఎకరం ఉంది. మరి మా పరిస్థితి ఏంది? మాకు ఎకరం ఉంది. మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మాకు 1200 గజాలు ఇవ్వాలి, 1 కోటి రూపాయలు ఎకరానికి, మాకు 10,000 ఇవ్వాలి. అదండి మాకు జరిగిన. మరి మాకు పరిస్థితి ఎట్ట తినాలా మేము? గవర్నమెంట్ పెన్షన్ ఇస్తామంటుంది, గవర్నమెంట్ కౌలు ఇస్తామంటుంది. మరి ఏం కబులు ఇస్తున్నారు? సంవత్సరానికి 30,000 చాలుతారా? సరిపోతాయా? సరిపోతాయా? మేము ఏం తినాలా? ఎట్ట తినాలా మేము పిల్లలు ఎట్ట మా కోడళ్ళు మేము పిల్లలు అందరం ఎట్ట తినాలా? వాళ్ళు 30,000 రూపాయలు సరిపోతాయా? మాది పరిస్థితి అట్ట అండి. అది మరి ఏం కావాలని కోరుకుంటున్నావు? మాకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. మాకు 1200 గజాలు ఇవ్వాలి, 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అదే అండి సార్, మీకు నమస్తే అంత చెప్తున్నాం. షేక్ ఆబిదున్, నేను అది నిడుముక్కల కూలీల కోసం పోరాడుతున్నాం. ఏం పోరాడుతున్నారు? అదే నెల 10,000 ఇవ్వమని. ఎకరానికి 1 కోటి రూపాయలు, 1250 గజాల భూమి, నెల 10,000 కూలీ వాళ్ళకి. ఎంత ఉంది మీకు భూమి? మాకు లేదు, మాకు ఇల్లు కూడా ఉంది. పిల్లకి చోట్లేదు, అడగటానికి కూర్చుంటున్నాం. కోటేశ్వరరావు గారికి మద్దతు ఇస్తున్నాం. జంజం కోటేశ్వరరావు గారికి ఎకరానికి 1 కోటి రూపాయలు, కూలీ వాళ్ళకి నెలకి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మాది నిడుముక్కల 1 కోటి రూపాయలు ఇవ్వాలి ఎకరానికి. మా కూలీ రైతు వారి కూలీకేమో 10,000 ఇవ్వాలి. మా దీక్ష చేస్తుంది. అందుకే మేము ఊరకనే. మాకు ఎకరం ఉంది. గవర్నమెంట్ మీకు ఎట్లా కౌలు ఇస్తామంటున్నారు? కౌలు ఇస్తే ఎట్ట సరిపోయిద్దండి? మేము బతకాలి కదా. మరి భూమిని లాగేసుకుంటే మేము కూలి చేసుకునే వాళ్ళమే, మేము ఎట్ట బతకాలి? డెవలప్మెంట్ అవ్వాలంటే మీరు భూములు ఇస్తేనే డెవలప్మెంట్. మరి అందుకే 1 కోటి రూపాయలు అడుగుతున్నాం. 1 కోటి రూపాయలు ఇచ్చి రైతు కూలీలకి 10,000 ఇవ్వమంటున్నాం నెలకి. మీ పేరమ్మా? నా పేరు రత్నకుమారి. మాకు ఎకరం పొలం ఉంది. మాకు పిల్ల జల్ల మేము 10 మంది ఉన్నాము. మా పొలం తీసేసుకోవాలంటున్నారు వాళ్ళు. పొలం తీసేసుకుంటే మేము బతుకుతారు లేదండి. అందుకని మేము 1 కోటి రూపాయలు అడుగుతున్నాము, నెలకు 10,000 అడుగుతున్నాము కూలీలకి. అదేనండి మా పోరాటం. కౌలు ఇచ్చిన మాకు సహాలదండి. మరి మేము పిల్లలు చదివించుకోవాలి కదండి. మరి ఏదో ఒకటి మరి వాళ్ళకిలాగా మా పిల్లలు జాబులు పోబులు చేయించుకోవాలని మాకు ఆశ ఉంటుంది కదా. మరి ఉండాయి వాళ్ళు తీసేసుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏందండి చెప్పండి? మాకు చదువులు లేవు, మేమేం ఉద్యోగాలు చేయలేము, కనీసం మా పిల్లలకన్నా ఉండాలి కదండి. మొదటి ఎట్లాగే ప్యాకేజ్ ఇచ్చారు, ఆ ప్యాకేజ్ మీకు కూడా ఇస్తా ఉన్నారు కదా. సంవత్సరానికి 30,000 కౌలు, 1250 గజాల స్థలం ఇస్తా ఉన్నారు. మాకు అవన్నీ వద్దండి. మాకు 1 కోటి రూపాయలు కావాలి, 10,000 కూలి చేసుకునే వాళ్ళకి కావాలండి. అదే మా పోరాటం. మాకు న్యాయం చేస్తాడని వచ్చి అడుగుకుంటున్నాం సార్ గారి దగ్గర. ఇంకా అంతే, ఇబ్బంది ఏం లేదు. మాకు పొలాలు ఎకరం ఉండయి, మాకు న్యాయం జరగట్లేదు. ఏ న్యాయం జరగట్లే? అదే డబ్బులు ఎకరానికి 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు సరిపోతా? మరి ఇచ్చేది మరి మాకు ఎంత ఇస్తున్నారు? 30,000 ఇస్తుంటే ఎట్ట సరిపోద్దండి? చదువులు పిల్లలకి చదువులు ఇవన్నీ మరి ఎట్ట సరిపోతాయి? ఎంత కావాలి? మాకు 10,000 ఇవ్వండి. ఎకరానికి కాదు, కూలీలకి. భూమికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. నా పేరు పన్నమ్మ. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, 1250 గజాలు ఇవ్వాలి, నెలకు వచ్చి 10,000 ఒకళ్ళకి ఇవ్వాలి. మాకు ఇదే కావాలి మద్దతు. మాకేమి లేదండి, లేదు. కూలిపోయింది. ముగ్గురు నా పిల్లలు. పొలం పనే. గవర్నమెంట్ తీసుకుంటామన్నారు, ఏం చెప్తావు? ఏం చేస్తాం? ఎకరానికి 1 కోటి రూపాయలు. పేరు చెప్పు. నా పేరు సామరాజు. ఎకరానికి 1 కోటి రూపాయలు, 200 గజాలు భూమి, నెలకు 10,000. అందుకే వచ్చింది. అసలు మాకు న్యాయం చేస్తాడని వచ్చాం. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తా ఉన్నారు, పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇస్తారు. చదువులకి మరి పిల్లలకి మంచి చెప్పరికి
గవర్నమెంట్ చూస్తా ఉన్నారు చంద్రబాబు గారు. వస్తాడు గవర్నమెంట్ చూస్తున్నారు 4 కళ్ళు పెట్టుకొని. అది కౌలు 30,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. సంవత్సరానికి 30,000 ఇస్తారండి. మరి మంచి అని చెప్పలేదు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి రోగాలు వస్తాయి, వాటికి ఏంది సంవత్సరానికి ఇస్తే ఈ మధ్య ఏంది హాస్పిటల్ చూస్తామంటున్నారు. హాస్పిటల్ చూస్తామంటున్నారు. ఏం చూసేది, వాళ్ళు చూడాల్సింది మమ్మల్ని. నమ్మకం లేదండి నీకు? మాకు నమ్మకం లేదు. ఎందుకని? అంతే. చంద్రబాబు గారి మీద నమ్మకం లేదా? లేదు. సుక్కమ్మ ఎంత ఉందో భూమి? మాకు లేదండి, భూమి లేదు. మరేంటి అమరావతిలో ఎన్ని భూములు తీసేసుకుంటే మీకు ఉపాధి ఎట్లా? ఏం పనికి వెళ్తారు మీరు? మేము కూలి పనికే చేసేవాళ్ళం అండి. మరి ఉండా పొలం తీసుకెళ్తున్నారు కావాలని. మేము ఎట్ట బతకాలి? మాకు 12 గజాలు 1250 గజాలు ఇవ్వాలి. ₹1,00,000 ₹1,00,00,000 నెలకు 10,000 మాకు ఇవ్వాలండి. ఎవరండి ఇచ్చేది? బాబు గారు ఇవ్వాల్సిందే. ఏంది బాబు గారు ఇచ్చేది? ఉండాయని తీసేస్తంటే ఏందా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఆసుపత్రిలో? ఏడండి? ఏ అంబులెన్స్లు తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ఎప్పుడు పడితే అప్పుడు రోగాలు అయితే ఎవరు తీసుకెళ్తున్నారు? మా సొంత డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకొని వస్తున్నాం. మాకు ఎవరు చూపిస్తున్నారు? ఎవరో ఇచ్చింది రమ్మను మా ముందుకి. ఎవరో మాకు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు గారు రమ్మానండి ఆయన్ని చెబుతారు. మమ్మల్ని అన్ని పంపిపోతే నయ్యం లేండి వాళ్ళు.